Daily. Taste the Daily. మొంతా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల జరిగిన తుపాను కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి, పంటలు నష్టపోయాయి, రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లోనే నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం రూపుదిద్దుకునే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అండమాన్ సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడంతో ఈ కొత్త అల్పపీడనం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికీ రైతులు పంటలు కోయడానికి సిద్దమవుతున్న సమయంలో ఈ వర్షాలు వస్తే పంట నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త అల్పపీడన ప్రభావం రానున్న 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయువ్య జార్ఖండ్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా దాని మిగతా ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపై వర్షాల రూపంలో ఉండవచ్చని స్పష్టం చేసింది. మొంతా తుపాను ప్రభావంతో ఇప్పటికీ చాలా ప్రాంతాలు పూర్తిగా సాధారణ స్థితికి రాకముందే మరో అల్పపీడనం వస్తోందన్న వార్త ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. వాతావరణ నిపుణుల ప్రకారం ఈసారి ఏర్పడే వ్యవస్థ కూడా తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలలో వరుసగా తుపాన్లు దాడి చేయడం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. రైతులు, మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలకు వర్షాలు, గాలివానలు ముప్పుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. మెంతా తుఫాను సృష్టించినటువంటి భారీ విధ్వంసం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొక ముందే వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 4వ తేదీన బంగాళాఖాతంలో మరొక కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో 2 రాష్ట్రాల ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మోంతా తుఫాను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో భీకరమైనటువంటి విధ్వంసంతో విరుచుకుపడి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. అటు వ్యవసాయ రంగానికి నష్టాన్ని కలిగించింది, ఇటు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు, అలానే ఎవరైతే వర్షానికి సంబంధించినటువంటి మిగతా ఇబ్బంది పడ్డారో ఆ ప్రజలందరూ కూడా లోతట్టు కాలిన ప్రజలు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి మోంతా తుఫాన్ లో మనం చూసాం. సో ఆ బారి నుంచి మోంతా తుఫాను సృష్టించినటువంటి జల విలయ ప్రభావం నుంచి మరొక ముందే వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 4వ తేదీన మరొక కొత్త అల్పపీడనం ఏర్పడబోతుందని ప్రకటన చేసింది. అండమాన్ సమీప ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడంతో ఈ కొత్త అల్పపీడనం బలపడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు అయితే తీవ్రమైనటువంటి నష్టపోవడం జరిగింది. ఈ నష్టాన్ని ఏదో రకంగా పూడ్చుకుందాం అనుకునేటువంటి సమయంలోపే మరొకసారి మరో తుఫాను విరుచుకుపడే అవకాశం ఉండటంతో తీవ్రమైనటువంటి ఆందోళనలో రైతాంగం ఉంది. ఈ కొత్త అల్పపీడన ప్రభావం రానున్న 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని కూడా అంచనా వేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం అయితే ఈ కొత్త తుఫాను తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయువ్య జార్ఖండ్ రాష్ట్ర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారిన దాని ప్రభావం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షంలో రూపంలో
ఉండవచ్చని కూడా ఒక అంచనాకి వాతావరణ శాఖ అధికారులు వచ్చారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ రోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో తుఫాను, గాలి, వానలు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది సందీప్. ఇప్పటికే మోంతా తుఫాను తోటి తెలంగాణ రాష్ట్రం అయితే కకావికలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, ఉస్నాబాద్ జిల్లాలు, జనగాం జిల్లాలో, ఇటు మంచిర్యాల కానీ, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. గ్రామాల్లో పంట నష్టం జరిగింది. ఇంట్లో పట్టణాల్లోనైతే పట్టణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సో పూర్తి స్థాయిలో కూడా పంట దెబ్బతిని వరి ధాన్యం తడిసిపోయింది. పశువులైతే వరద కూడా కొట్టుకుపోయాయి, ఇండ్లు కూలుకుపోయాయి. రైతాంగానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోంతా తుఫాన్ సృష్టించిన విలయం అయితే వాళ్ళ నుంచి ఇంకా తేరుకోలేని పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని అయితే మోంతా తుఫాన్ కలిగించింది. సో మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలు, వరదలతోటి నష్టపోయినటువంటి రైతాంగాన్ని కూడా ప్రభుత్వం 10,000 రూపాయల పరిహారం ఇస్తామని కూడా ప్రకటించింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు వరంగల్ తో పాటు ఉస్నాబాద్ ఏరియాలో కూడా పర్యటన చేశారు. మంత్రులతో కలిసి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఆ ఏరియాలకు వెళ్లాడు. పలు లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగినటువంటి ఇళ్లలోకి వెళ్లి కూడా ప్రత్యక్షంగా పరిశీలించి బాధితుల ఇళ్లలోకి వెళ్లి వారికి కూడా భరోసా కల్పించడం జరిగింది. ప్రభుత్వము ఎకరాకు 10,000 నష్టపరిహారము ఇస్తామని ప్రకటించింది. దాంతో పాటు మునిగిన ఇండ్లు ఉన్న వారికి 15,000 రూపాయలు, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ప్రకటించింది. గ్రేటర్ వరంగల్ లోని నాలాలు కబ్జాలు ఉంటే ఖచ్చితంగా తొలగించాల్సిందే అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేక కొన్ని ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, ఆఫీసర్లు కూడా నెగ్లెక్ట్ వీడి ఫీల్డ్ లోకి వెళ్లి ప్రజల అవసరాలను, సమస్యలను తీర్చాలని కూడా చెప్పడం జరిగింది. నిన్న అటు గ్రేటర్ వరంగల్, ఉస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి కూడా మొత్తానికి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో అయితే రైతాంగానికి అంటే పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లింది సందీప్. ఎందుకంటే మొన్నటి వరకు వరదతోటి చాలా ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలకు నిన్నటి నుంచి బురదతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మోంతా తుఫాను వర్షం అదే శాంతించినప్పటికీ కూడా పొలాల్లో ఇసుక మేటలు, రహదారులపై తడిసిన ధాన్యం అన్నదాతకైతే తీవ్రమైనటువంటి కన్నీరును మిగిల్చిందని చెప్పవచ్చు. మరోవైపు ఇక ముంపు కాలనీలో బురదమయమైనటువంటి ఇండ్లు వరదతో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నారు. రాత్రులంతా కూడా జాగరణ చేస్తున్నటువంటి పరిస్థితి లోతట్టు కాలిన ప్రజల్లో మనం నిన్న మొన్న చూడాల్సి వచ్చింది. ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక వరంగల్ జిల్లాలో మోంతా తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హన్మకొండ నగరాల్లోని చాలా కాలనీలు కూడా జలమయం అయిపోయి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అమరావతి నగర్, నవయుగ కాలనీ, టీవీ టవర్స్ కాలనీ, గోకుల్ నగర్, విద్యానగర్, సమ్మయ్య నగర్ తదితర ప్రాంతాలన్నిటి కూడా కంప్లీట్ కూడా నీట మునిగిపోయాయి. నీట మునిగిపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, వస్తువులు, దాంతో పాటు స్టూడెంట్స్ యొక్క బుక్స్ కూడా కంప్లీట్ గా తడిచిపోయినాయి. ఒకవేళ ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు స్కూల్ కి వెళ్లాలంటే కూడా బుక్స్ తడిచిపోయి స్కూల్ కి వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా ఉంది. చాలా మంది చదువుకున్న వారి యొక్క సర్టిఫికేట్లు కానీ డాక్యుమెంటేషన్స్ కూడా పూర్తిగా తడిచిపోయి విలువైనటువంటి సామాగ్రి, అలాంటి విలువైనటువంటి డాక్యుమెంట్ పేపర్స్ కూడా పూర్తిగా కూడా తడిచి ఖరాబ్ అయిపోయి బురదలోటు కూడా అసలు కనిపించకుండా పనికి రాకుండా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఆ ప్రజల్లో ఉంది. ఇక నగరాల్లోని ప్రధాన రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిని ఆనవాళ్లు కోల్పోయాయి. ఖమ్మం జిల్లాలో అయితే ఎదులాపురం పురపాలిక ప్రాంతంలో ఉన్నటువంటి వరద ఎక్కువగా ముంచెత్తడంతో అక్కడ కాలనీలు అయితే పూర్తిగా ఇబ్బంది ఉంది. మున్నేరు వాగు ఎఫెక్ట్ తోటి ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ కాలనీ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోదీ నగర్, ఎదులాపురము, కేటీఆర్ నగర్, జడగంగ నగర్ అయితే పూర్తిగా ముంపునకు గురయ్యాయి. అంటే ఇంత ముంపునకు కాలనీలు గురవుతున్నాయి.
ఇక్కడ ఒక విషయం ప్రధానంగా చెప్పాల్సి ఉంది సందీప్. ఎందుకంటే వ్యవసాయ రంగానికి నష్టం జరిగితే ప్రభుత్వము పరిహారం ప్రకటించాము, పరిహారం ఇస్తామని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని చెప్తుంది. ఇక పట్టణాల్లోని టౌన్లలోనైతే ఇండ్లు పూర్తిగా మునిపోయిన వాటికి, లోతట్టు కాళ్ళు ఉన్న వాటికి ప్రభుత్వం 15,000 రూపాయలు ప్రకటిస్తామని చెప్పింది. చాలా సామాగ్రిలు కూడా పూర్తిస్తారు. లక్షల్లో నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఒక్కొక్క కుటుంబానికి వేల నుంచి నష్టం దాటింది. కనీసం ఇంకా ఎవరైతే పేద ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయో వాళ్ళ యొక్క బియ్యం చచ్చిపోయింది, నిత్యావసర వసతులు కూడా చచ్చిపోయాయి. వాళ్ళకైతే ఆఖరికి అలమటిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అలాంటి సమయంలో ప్రభుత్వము వారికి తక్షణ సాయం కింద ఇమీడియట్లీ అప్పటికప్పుడు పరిహారం ఇవ్వడమో, నిత్యావసర వస్తువులు కనుక, నిత్యావసర సరుకులు కనుక ఒక 10-15 రోజులకు సరిపడా అందిస్తే ఆ పేద ప్రజలకు తక్షణంగా సహాయం చేసినట్టుంది. వారికి వరద ప్రభావం నుంచి కాస్త ఉపశమనం కలిగించినట్టుంది కూడా పలువురు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సందీప్. ఇక వ్యవసాయ శాఖ కూడా పూర్తి స్థాయిలోనైతే జరిగిన నష్టంపై అయితే అంచనా వేస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. మొంతా తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల జరిగిన తుఫాను కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి, పంటలు నష్టపోయాయి, రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లోనే నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం రూపుదిద్దుకునే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.